అటు నంద్యాల జిల్లాలో వివాదాస్పద పోస్టర్లు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు కూడళ్లలో అర్ధరాత్రి పోస్టర్లు అతికించారు. జనసేన, టీడీపీ, బీజేపీలను కించపరుస్తూ ఉన్న పోస్టర్లను టీడీపీ నేతలు తగలబెట్టారు. పోస్టర్లను అతికించడం వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టర్లు ఉండడంతో టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతూ నిరసనకు దిగారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే పంపించేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ ఖలీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఖలీల్. శివ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుకుతున్న కొద్దీ ఏదైతే ఉందో నంద్యాలలోని వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపాయి. నిన్న రాత్రి 10 గంటల సమయంలో కొంతమంది పట్టణంలోని ప్రధాన కూడలు ఏదైతే శ్రీనివాస్ సెంటర్, అదేవిధంగా కొన్ని సెంటర్లలో అర్ధరాత్రి కొన్ని పోస్టర్లను వెలవడం జరిగింది. అయితే ఈ పోస్టర్లను ఏదైతే ఉందో టీడీపీ, జనసేన పార్టీలు మూడు కలిపి ఒకటే పార్టీగా గుర్తిస్తూ కొన్ని పోస్టర్లను కించపరుస్తూ ఆ పోస్టర్లను అతికించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది గమనించిన కొంతమంది తెలుగు తమ్ముళ్ళు వచ్చేసి తెలుగుదేశం నాయకులు అదే ప్రధాని ఈ పోస్టర్లకు సంబంధించిన విధంగా ఏదైతే ఉన్నాయో ఈ పోస్టర్లు రెండు పార్టీలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటని చెప్పేసి కూడా పోలీసులకు కంప్లైంట్ జరిగింది. అదేవిధంగా పోస్టర్లన్నీ కూడా చించేసి టీడీపీ నాయకులంతా వాటిని కాల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏం గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఇరు వర్గాలను కూడా ఏదైతే ఉందో అక్కడ ఇరు వర్గాలను కూడా సంబంధించిన వాళ్ళను కూడా పిలిపించి ఆ సమస్యను సద్దుమణిగేలా చేయడం జరిగింది. అయితే టీడీపీ నాయకులు మాత్రం పోస్టర్ల ఏర్పాటుపై వైసీపీ నేతల ప్రధాన కుట్ర ఉందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ నంద్యాలలో మాత్రము ఈ అర్ధరాత్రి పోస్టర్ల కలకలం రేపడంతో ఇటు టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా గురుగా వైసీపీ నేతలపైన గురుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు కూడా వారిద్దరి ఏదైతే ఉంది ఈ సమస్యను పరిష్కరించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేసి చివరికి ఈ సమస్యను సద్దుమణిగేలా చేయడం జరిగింది. శివ. ఓకే ఖలీల్, థ్యాంక్ యూ.